పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. బాంబుల మోతతోటి గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండొచ్చు. కానీ ఈ యుద్ధం సెగ మాత్రం ఇప్పుడు భారత్కు నేరుగా తగులుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కంటే ఇరాన్ యుద్ధం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ భారత భద్రత, ఆర్థిక వ్యవస్థలకు ముప్పుగా మారుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల భవిష్యత్తు డేంజర్లో పడింది. మన వంటింట్లో గ్యాస్ మంట ఆరిపోకుండా కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటి? ఇరాన్లో ప్రభుత్వం మారితే భారత్కు ఎందుకు ముప్పు? భారత్ ఎదుర్కొంటున్న ధర్మ సంకటం ఏంటి? వాచ్ ది స్టోరీ. గల్ఫ్లోని కోటి మంది ఇండియన్స్ పరిస్థితి ఏంటి? గ్యాస్ కొరతను భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? ఇరాన్లో ప్రభుత్వం మారితే భారత్కు డేంజరా? పశ్చిమాసియాను వణికిస్తున్న యుద్ధం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఉక్రెయిన్ యుద్ధంతో పోలిస్తే ఇరాన్ యుద్ధం భారతీయులపై నేరుగా ప్రభావం చూపుతోంది. మన ఇంధన అవసరాలు, మన ప్రజలు, మన ఆర్థిక లక్ష్యాలన్నీ పశ్చిమాసియాతోనే ముడిపడి ఉన్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటులో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్వయంగా అంగీకరించారు. ఈ యుద్ధం భారత్కు అత్యంత ఆందోళన కలిగించే అంశంగా ఆయన తెలిపారు. ప్రపంచంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ పరిణామమైనా ఆందోళనకరమే. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ మాత్రం భారత్కు ప్రత్యేక సమస్యగా మారింది. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇరాన్లో కూడా చదువు కోసం, ఉపాధి కోసం వెళ్లిన వేల మంది భారతీయులు ఉన్నారు. మన ఇంధన భద్రతకు పశ్చిమాసియా ప్రాంతం చాలా కీలకం. ఎందుకంటే భారత్కు చమురు, గ్యాస్ సరఫరా చేసే అనేక ముఖ్యమైన దేశాలు ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం మన ముందు రెండు ఆందోళనలు ఉన్నాయి. మొదటిది పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల భద్రత. ఈ ప్రాంతంలో కోటి కంటే ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు. ప్రస్తుతం వారంతా ఈ యుద్ధం మధ్యలో చిక్కుకుపోయారు. జరుగుతున్న పరిణామాలను కేవలం ప్రేక్షకులుగా చూస్తుండిపోవలసి వస్తోంది. ఇప్పటికే 67,000 మంది భారతీయులు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిజానికి స్వదేశానికి వచ్చిన 67,000 మంది భారతీయులు కూడా వాణిజ్య విమానాల్లోనే వచ్చారు. భారత ప్రభుత్వం అధికారికంగా వాళ్లను తరలించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బహుశా ఆ 67,000 మందిలో చాలా వరకు పర్యాటకులు ఉండొచ్చు. సో ఆయా దేశాల గగనతలాలు తెరుచుకోగానే గల్ఫ్ దేశాలోని భారతీయులు స్వదేశానికి చేరుకోనున్నారు. కానీ అక్కడే శాశ్వతంగా నివసిస్తూ పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి ఏమిటి? ఒకవేళ యుద్ధం ముదిరితే వారి గతి ఏంటి అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. గల్ఫ్లోని భారతీయుల తరలింపు ప్రక్రియ గురించి ఢిల్లీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ భారత్ తరలింపు ప్రక్రియ చేపడితే కోటి మందిని సురక్షితంగా దేశానికి తరలించాలి. నిజం చెప్పాలంటే ఇది దేశంలో మునుపెన్నడూ జరగని విషయం. ఇక రెండో ప్రధాన ఆందోళన ఏమిటంటే ఇంధన సరఫరా. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో సుమారు 46% హార్మోజ్ జలసంధి మార్గంలోనే సరఫరా అవుతోంది. అయితే చమురు అనేది భారత్కు ఇప్పుడున్న అతి పెద్ద సమస్యేమీ కాదు. ఎందుకంటే మన దేశం వద్ద 50 రోజులుగా సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయి. పైగా రష్యా ముడి చమురును కూడా భారత నౌకాశ్రయాలకు మళ్లించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. సో భారత్కు చమురు విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు. ఇండియాకు ఆశ్రయణ సవాల్ సహజ వాయువు. మన దేశానికి అవసరమయ్యే సహజ వాయువులో 30% హార్మోజ్ జలసంధి నుంచే వస్తోంది. మన గ్యాస్ టెర్మినళ్లు అనేవి ముడి చమురు నిల్వల మాదిరిగా దీర్ఘకాలికంగా నిల్వ ఉంచడానికి అనువైనవి కావు. కానీ సామాన్య ప్రజలకు గ్యాస్ అనేది చాలా ముఖ్యం. భారతీయ ఇళ్లలో వంట కోసం సహజ వాయువును ఉపయోగిస్తారు. సహజ వాయువు శుద్ధి చేసి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీగా మారుస్తారు. ఇక సహజ వాయువుకు ఇంధనంగా కూడా చాలా ప్రాధాన్యం ఉంది. సుమారు 75 లక్షల భారతీయ వాహనాలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జితో నడుస్తున్నాయి. అందుకే గ్యాస్ లభ్యత విషయంలో భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సహజ వాయువు సరఫరాను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం 1955 నాటి నిత్యావసరాల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం అందుబాటులో ఉన్న సహజ వాయువును అత్యంత ప్రాధాన్యమున్న రంగాలకు మళ్లించడమే. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 4 విభాగాలను గుర్తించింది. మొదటి విభాగం 100% సరఫరా. ఈ కేటగిరీకి గతంలో మాదిరిగానే పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా అవుతోంది. ఇందులోనే ఇళ్లలో వాడే వంట గ్యాస్, వాహనాలకు వాడే సిఎన్జి ఉన్నాయి. అంటే సాధారణ ప్రజలపై గ్యాస్ కొరత ప్రభావం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రెండో విభాగం 80% గ్యాస్ సరఫరా. గ్యాస్ గ్రిడ్ ద్వారా అనుసంధానమైన పరిశ్రమలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు ఒక్కో పరిశ్రమకు గతంలో 10 క్యూబిక్ మీటర్ల గ్యాస్ అందేది. ఇప్పుడు దాన్ని 80%కి తగ్గిస్తారు. అంటే కేవలం 8 క్యూబిక్ మీటర్లు అందుతుంది.
4వ విభాగం 70% సరఫరా. ఎరువుల కర్మాగారాలకు కేవలం 70% గ్యాస్ను మాత్రమే సరఫరా చేస్తారన్నమాట. గ్యాస్ సరఫరా విషయంలో ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రాధాన్యత జాబితా ఇదన్నమాట. ఈ యుద్ధం ముగిసిన తర్వాత భారత్ తన సహజ వాయువు వ్యూహాన్ని పునర్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఖచ్చితమైన గ్యాస్ నిల్వలు లేదా ప్రత్యామ్నాయ ప్రణాళిక అవసరం. ఇదిలా ఉంటే ఈ యుద్ధం వల్ల భారత ఆసియాలకు కలిగే వ్యూహాత్మక నష్టాల గురించి కూడా ఆలోచించాల్సి ఉంది. దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్ మాటలో చెప్పాలంటే, పశ్చిమాసియా మనకు పొరుగున ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం స్థిరంగా ప్రశాంతంగా ఉండడం మనకు అత్యవసరం. భారత్ ప్రధాన వ్యూహాత్మక ప్రాధాన్యం ఇదే. పశ్చిమాసియా అంతటా శాంతి స్థిరత్వం ఉండాలని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా లేకపోతే గల్ఫ్ దేశాలతో భారత్ వ్యాపారం చేయడం సాధ్యం కాదు. ఆయా దేశాల నుంచి మనకు పెట్టుబడులు రావు, రవాణా కారిడార్లు ముందుకు సాగవు, ఆర్థిక సాంకేతిక భాగస్వామ్యాలు అస్సలు కుదరవు. ఇవే ఇప్పుడు భారత్ ముందున్న అసలైన ప్రాధాన్యతలు. గల్ఫ్ దేశాలతో మన వ్యాపారం $20,000 కోట్ల స్థాయిలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ దేశాలు $2,400 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీనికి తోడు భారత్కు వెస్టాసియాలో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, ఐమెక్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పశ్చిమాసియా మీదుగా యూరప్తో భారత్ను అనుసంధానం చేయడమే ఐమెక్ ప్రాజెక్టు లక్ష్యం. ఇవన్నీ సాకారం కావాలంటే ఖచ్చితంగా పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి. అంటే వెస్టాసియాలో తక్షణమే యుద్ధ విరమణ జరగాలి, దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కుదరాలి. ఇక ఇరాన్ విషయానికి వస్తే పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అవును, భారత్ ఏ దేశ సార్వభౌమత్వాన్నైనా సమగ్రతనైనా గౌరవిస్తుంది. కానీ ఇక్కడ దాడి చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కూడా భారత్కు అత్యంత సన్నిహిత భాగస్వాములు. సరిగ్గా ఇలాంటి ధర్మ సంకటమే మనకు ఉక్రెయిన్ విషయంలోనూ ఎదురైంది. ఉక్రెయిన్పై దాడి చేసింది భారత్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం రష్యా. అప్పట్లో ఈ దాడిపై భారత్ తటస్థంగానే ఉంది. ఇప్పుడు కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను చూస్తూ మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. ఈ యుద్ధాన్ని తప్పుపట్టడమో విమర్శించడమో భారత్కైతే అంత సులభం కాదు. అదే సమయంలో ఇరాన్లో అధికార మార్పిడి జరగడం అసలు మంచిది కాదు. 1960-70లో నాటి పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. షారాజుల హయాంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతునిచ్చింది. 1965-1971 యుద్ధాల సమయంలో ఇస్లామాబాద్కు తెహ్రాన్ ఆయుధాలను సరఫరా చేసింది. అటువంటి పరిస్థితులు పునరావృతం కావాలని ఢిల్లీ కోరుకోదు. అయితే ప్రస్తుతం భారత్కు అనుకూలంగానే ఇరాన్ ప్రభుత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్తోనూ భారత్కు, ఇరాన్కు సమస్యలున్నాయి. అందుకే చాబహార్ ఓడరేవు ద్వారా భారత్కు ఇరాన్ ప్రవేశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మారడం అనేది భారత ప్రయోజనాలకు ప్రమాదకరం.